గంగవరం మండలంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ పద్ధతిలో కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని అద్దంకి జయభీమరావు భారత పార్టీ ఇన్ఛార్జ్ హేబెల్ అద్దంకిలో మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కనిగిరి నగర పంచాయతీలోని కార్మికులు ర్యాలీ చేశారు. కనిగిరి మున్సిపల్ పరిధిలోని వీధుల్లో ప్రదర్శన చేసి మున్సిపాలిటీ వద్ద నిరసన తెలిపారు. అల్లవరం మండలం నల్లకుంట గ్రామంలో పేదలందరికీ ఇల్లు పథకంలో 2020లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తమ పేర్లు ఆన్లైన్లో కనిపించడం లేదని, రిజిస్ట్రేషన్ సైతం కావడం లేదని కలెక్టరేట్ వద్ద బాధితులు నిరసన తెలిపారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు లక్షలాది వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ జంతువుల వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తాయి. తాజాగా వానరాలు చేసిన అల్లరికి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లవరం మండలం పెద్దగరువులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎంపీ చింత అనురాధతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. సంగారెడ్డిపట్నం కల్వకుంటలో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా 395, 396 సర్వే నెంబర్లు బేస్మెంట్ వరకు అక్రమ నిర్మాణాలను తహసీల్దార్ ఫర్వీన్ షేక్ ఆధ్వర్యంలో కూల్చివేశారు. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహం అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. ఒరవకొండ మండలం షేక్షానువల్లి వద్ద ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. జరుట్ల రాంపురం నుంచి ఒరవకొండకు వెళ్తుండగా బస్ స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలోకి పడింది. పుల్వామా ఉగ్ర దాడిలో భరతమాత సేవలో అమరులైన సైనికులకు ఘన నివాళులు. చాంద్ రాజన్ షా వలీ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అష్రఫ్ తెలిపారు. ఈ నెల 16న షాహీ సందళ్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. చీమల్దరి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధిలో పరుగులు తీస్తూ దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలవడం జరిగిందని కేంద్ర టెలికమ్యూనికేషన్ సహాయ మంత్రి దేవ్ సింహా చౌహాన్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్టు వైసీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి వైసీపీ సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. కాకినాడ రాజమండ్రిల మధ్య అతివేగంగా ప్రయాణించేందుకు అత్యధిక ప్రయాణికులు నాన్ స్టాప్ బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఛార్జ్ కూడా ఎక్కువైనప్పటికీ ఈ రెండు పట్టణాల మధ్య రహదారి పెద్ద పెద్ద గోతులమయంగా మారడంతో ఆ గోతులలో పడి బస్ నిలిచిపోతున్నాయి. నర్సీపట్నం మెయిన్ రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అనేక చోట్ల ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. విశాఖలో ఆర్ధమాంధ్ర ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ విభాగాల్లో సీఎం వైఎస్ జగన్ విజేతలకు బహుమతులు అందజేశారు. భారత్ యునైటెడ్ అర్బన్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయని ప్రధాని మోడీ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా యుఏఈ రాజధాని అబుదాని చేరుకున్న ప్రధాని మోదీ 5 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత వైకాపా ప్రభుత్వం దిక్కులేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సి నోటిఫికేషన్లకు ఎందుకు ఇంత సమయం పట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్ ప్రశ్నించారు. మట్టిలోని మాణిక్యాలను సానపెట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర, ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరమనేది దీని ఉద్దేశమన్నారు.
బీహార్ కన్నా దారుణమైన స్థితిలో ఈ రాష్ట్రం ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ ఆమె జైపూర్లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మేడిగట్ట ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఈ మేరకు సీఎం ఎక్స్లో స్పందిస్తూ తెలంగాణలో ఒకనాడు నీళ్లు లేక నెర్రెలుబారిన బిల్లు, ఈనాడు అవినీతి కారణంగా నెర్రెలుబారిన ప్రాజెక్టులు. నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే నా కాళ్ళు విరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చాను అనడం, నాడు నిమ్స్లో డ్రామా, నేడు వీల్ చైర్ డ్రామా, ఇప్పుడు ఓట్ల కోసం అడుక్కోవడానికి నల్గొండలో ఇంకో డ్రామా అని రేవంత్ రెడ్డి కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులగణన కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని ప్రతి కులానికి సరైన న్యాయం జరగాలనే లక్ష్యంతోనే కులగణన సర్వే అని విజయసాయిరెడ్డి తెలిపారు. మాకు చేతనైతే పులిలాగా కోట్లాడతాం తప్ప పిల్లిలాగా పడుకోమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నల్గొండ సభలో మాట్లాడుతూ 10 ఏళ్లు నేనేం తక్కువ చేయలేదు, నీళ్లు లేకపోతే తెలంగాణకు బతుకులేదని, కృష్ణా జిల్లాలో చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది అన్నారు.